అందరికీ నమస్కారం. చిన్ను బన్నుని నెట్టేసిన అమ్మాయి మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ పాప చప్పట్లు కొడుతూ అలా నవ్వడంతో కన్నమ్మకి కోపం మామూలుగా రాలేదు. ఒక్క చూపు చూస్తుంది అంతే. ఆ చూపుకే ఆ పిల్లకి సుస్సు వచ్చేసి సైలెంట్ అయిపోతుంది. పక్కన తన అమ్మ మాత్రం హే ఏంటి అలా చూస్తున్నావు నా బేబీ వైపు అంటుంది. కన్నమ్మ అవేవీ పట్టించుకోకుండా ముందు గాయం క్లీన్ చేసి తర్వాత డ్రైవర్ హెల్ప్తో చిన్నగా బ్యాండేజ్ వేస్తుంది. అంటే దాన్ని ఎలా యూస్ చేయాలో తనకి తెలియదు. అందరూ కన్నమ్మ వాళ్ళ చుట్టూ చేరిపోతారు. అంటే స్కూల్ టైం కాబట్టి కొంతమంది మామూలుగా వస్తే ఇంకొంతమంది పేరెంట్స్తో వచ్చారు. కింద పడిపోవడంతో అందరూ వీళ్ళ దగ్గరికి వచ్చారు. చిన్ను బన్ను వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చి వాళ్ళంటే ఉన్న ఇష్టం కొద్దీ ఎలా పడిపోయారమ్మా అంటూ దగ్గరికి వచ్చి అడగగానే చిన్ను ఏడుస్తూ పింకీ నెట్టేసింది మిస్ అంటుంది. అప్పుడు చూస్తుంది కన్నమ్మ ఆ పిల్ల వైపు. నున్నగా రుబ్బురోల్లాగా ఉంది. తల్లి కూడా సేమ్ అలాగే ఉంది. కానీ ఎవరికైనా సరే పిల్లలంటే ఇష్టం. కానీ కన్నమ్మకి మొదటి చూపులోనే ఆ పింకీ పిల్ల నచ్చలేదు. ఎందుకంటే చిన్నపిల్లలంటే దేవుడితో సమానం అంటారు కదా. ఒకరికి ఎటువంటి పరిస్థితుల్లోనూ హాని చేయరు. కానీ ఈ పిల్ల కావాలని పిల్లల్ని కింద పడేయడమే కాకుండా వాళ్ళు దెబ్బ తగిలి ఏడుస్తూ ఉంటే పైశాచిక ఆనందం పొందినట్టు నవ్వుతూ ఉంది. అదే తనకి నచ్చలేదు. వెంటనే ఆ పిల్ల తల్లి మాత్రం హే ఈడియట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బేబీ నిన్ను తోసేయడం ఏంటి? అసలు నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉన్నావు. మళ్ళీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావా అంటూ గయ్యాలి గంపలాగా అరవగానే ఆవిడ నోటికి భయపడిపోయి ఇద్దరూ వాళ్ళ పిన్ని నడుము ఖర్చుకుపోగానే కన్నమ్మ వెంటనే ఓసో ఆగవే ఎలుగుబంటి, మాటలు జాగ్రత్తగా రాని, ఇంకో పాలు నా బుల్లెమ్మ బుల్లోడి నేటైనా అన్నావంటే నీ నడ్డి ఇరకొట్టేస్తాను. అది పిల్ల పంది మాదిరి వచ్చి నా బిడ్డల్ని నెట్టేసినది. అది అగుపిస్తలేదా నీకు? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినాయా అంటూ ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా చెడామడా తిట్టడం మొదలు పెట్టగానే అసలు కన్నమ్మ మాట్లాడే భాష చాలామందికి అక్కడ అర్థం కావట్లేదు. ఎవరికి కూడా ఇక తనను తిట్టడంతో అవతల ఆ సదరు ఎలుగుబంటికి ఏయ్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా మాట్లాడతావు? నీ భాష చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఒక అడవి మనిషివని. ది గ్రేట్ అశోక్ సింఘానియా గారికి అస్సలు టేస్ట్ లేదని ఇప్పుడు అర్థమవుతుంది. నీలాంటి అడవి మనిషిని కోడలుగా తెచ్చుకొని సంఘంలో పరువు మర్యాద రెండూ పోగొట్టుకున్నాడు. అంతకంటే ముందు ఒక లూజర్ని కని ఇంకా పరువు పోగొట్టుకున్నాడు. ఆ కుటుంబానికి పరువు ఎక్కడ ఏడ్చిందంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు 4 అడుగుల దూరంలో ఎగిరి పడుతుంది. ఎగిరి ఒక తన్ను తంతుంది మన బేబీ. వెంటనే జుట్టు పట్టుకొని పైకి లేపి ఏటి కూసినావే నువ్వు? నీ మాటలు నాకు అర్థం కాకపోయినా నీ సూపులు చెప్తా ఉండాయి. నువ్వు మా దొరని అనడమే కాకుండా మా పెద్దబాబాని కూడా అదేదో కూసినావు అంటూ పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుంది. వెంటనే షాక్లో నుండి బయటకు వచ్చిన చుట్టూ ఉన్నవాళ్ళు కన్నమ్మని లాగుతారు వెనక్కి. డ్రైవర్ మాత్రం కంగారు పడిపోయి వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాడు. కానీ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల ఫోన్ పనిచేయకపోతే ఈసారి అర్నవ్కి ఫోన్ చేస్తాడు. తను ల్యాబ్కి వెళ్తూ ఉన్నాడు. మధ్యలో డ్రైవర్ ఫోన్ చేయడంతో ఏదో అనుమానం వచ్చి లిఫ్ట్ చేయగానే కంగారు పడిపోతూ సార్ మీరు అర్జెంటుగా స్కూల్ దగ్గరికి రావాలి. చిన్నమ్మ గారు అప్పల నరసయ్య గారి కోడలతో గొడవ పడుతూ ఉన్నారు. మీరు తొందరగా రండి సార్ అంటాడు. ఇక్కడ ఈ ప్రముఖమైన శ్రీ శ్రీ అప్పల నరసయ్య గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. తను ఫస్ట్ కొన్ని కాదు చాలా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటాడు. అలా అడ్డమైన దారులు తొక్కుతూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొద్ది కాలంలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. వీడికి ఒక కొడుకున్నాడు. వాడే విమల్. తండ్రి చేసే ప్రతి దరిద్ర పనికి వీడే సాక్ష్యము. తండ్రి 2 ఆకులైతే వీడు అక్రమాలు చేయడంలో 10 ఆకులు చదివాడు. కాకపోతే ఈ దరిద్రుడికి చావు తెలివితేటలు ఎక్కువే కాబట్టి ఫారిన్లో చదవడమే కాకుండా మంచి బిజినెస్లు కూడా స్టార్ట్ చేశాడు. న్యాయంగా ప్రాజెక్టులు వచ్చే కంటే కూడా వీడు ఖాతాలోకి అన్యాయంగా వచ్చిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉంటాయి. ఎలా ఎవడిని దారిలోకి తెచ్చుకోవాలో వీడికి బాగా తెలుసు. అలా అసలే కొవ్వు పట్టిన కుటుంబంలోకి కోడలుగా వస్తుంది ఈ సదరు ఎలుగుబంటి. అదేనండి హంస. తాను ఎంపీ కూతురు. ఆ గర్వంతోనే ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటుంది. అది ఎలా తయారు కావడమే కాకుండా తనకు పుట్టిన బిడ్డను కూడా అలాగే తయారు చేస్తుంది. మన స్టోరీకి విలన్ ఈ అప్పల నరసయ్య. ఇలా బిజినెస్ చేస్తూ సింఘానియా ఫ్యామిలీతో తలపడాలి, నెంబర్ 1 పొజిషన్కి రావాలి అని ఎప్పుడు అడ్డమైన తొక్కులు తొక్కుతూ బిజినెస్ రంగంలో ముందుకు పోవాలి.
నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అంటూ చేయని ప్రయత్నం లేదు. ఎన్నో అక్రమాలు చేస్తూ ఉన్నా కూడా అదర్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ఉండేవాడు. అలాగే అశోక్ గారు కూడా. వీళ్ళ రెస్టారెంట్ బిజినెస్కి పోటీగా ఈ రెస్టారెంట్స్ ఓపెన్ చేశాడు. కానీ అంతగా సక్సెస్ అవ్వలేదు. బిజినెస్ గొడవలు కాస్త ఫ్యామిలీ గొడవలాగా అయిపోయాయి. ఎటువంటి శత్రుత్వం లేకపోయినా ఈ హంస ఎప్పుడూ కూడా హీరో ఫ్యామిలీ మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఈ పింకీ పాపకు కూడా చిన్ను బన్ను మీద లేనిపోనివి చెప్పి వాళ్ళని ఇప్పటి నుంచి శత్రువులుగా చూపించడం మొదలెట్టింది కూతురికి. అలా చిన్ను బన్ను మీద తెలియకుండా కోపం పెంచుకొని ఎప్పుడూ ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ పింకీ. క్లాసులో కూడా ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటుంది. స్వతహాగానే వీళ్ళు కాస్త నెమ్మది పిల్లలు. అలాగే ఇంట్లో పరిస్థితులు కూడా అంతమటుగ్గానే ఉండటంతో వాళ్ళల్లో వాళ్లే మదనపడుతూ బాల్యాన్ని బాధలతో మిగుల్చుకుంటూ ఉన్నారు మన పిల్లలు. కానీ ఇప్పుడు కన్నమ్మ తన్నిన తన్నులకి వాళ్ళ దృష్టిలో ఒక్కసారిగా కన్నమ్మ సూపర్ ఉమెన్ అయిపోయి అప్పటి వరకు దెబ్బ తగిలింది అనే బాధతో ఏడుస్తున్న పిల్లలు ఎప్పుడూ చూసినా వాళ్ళని భయపెట్టే రాక్షసులాగా కనిపించే హంసని చితక్కొట్టి పడేయడంతో గట్టిగా చప్పట్లు కొడతారు సూపర్ పిన్ని అంటూ. పిల్లలు అలా చప్పట్లు కొడుతూ ఉండటంతో కన్నమ్మ ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తుంది. ఇప్పుడు వాళ్ళ ముఖంలో బాధ అస్సలు కనిపించడం లేదు, ఆనందం తప్ప. తనని పట్టుకున్న 4 టీచర్లని ఒక్క దులుపు దులిపి మళ్ళీ అప్పుడే లేచి సరిగా నిలబడుతున్న హంసని నడ్డి మీద తన్నగానే ఈసారి డైరెక్ట్గా వెళ్ళి చుట్టూ గార్డెన్ లాగా ఉన్న పూల మొక్కల్లో పడిపోతుంది. అంటే అప్పుడే నీళ్లు పెట్టారు, అక్కడ బురద కూడా ఉందన్నమాట. పాపం ఎలుగుబంటి బురదలో స్విమ్ చేయడానికి వెళ్ళిపోయింది అలా అలా గాల్లో తేలుకుంటూ. అర్నో మాత్రం ఆగమేఘాల మీద చాలా స్పీడ్గా స్కూల్కి వచ్చేస్తాడు. కానీ తన లోపలికి వచ్చేసరికి గుంపులు గుంపులుగా ఉండటంతో గొడవ ఏ రేంజ్లో జరుగుతుందో ఊహించి చాలా స్పీడ్గా వచ్చేస్తాడు. కానీ ఎదురుగా ఉన్న పొజిషన్ చూసి ఒక్క క్షణం అలాగే బిత్తరపోయి చూస్తూ నిలబడిపోతాడు. ఏడు చిన్న బాబా అట్టా అయిపోయినావు, ఇంతకీ ఈ హంసపాప ఉందా పోయిందా? హంసకి మన కన్నమ్మ చేతిలో తిప్పలు తప్పలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ముందుంది ముసళ్ళ పండగ. కన్నమ్మ నువ్వు సూపర్ అమ్మ, అసలు ఎక్కడా తగ్గొద్దు. ఎవరు అడ్డొచ్చినా కూడా అస్సలు ఆగకు. ఏం జరిగిందంటే హంసపాపని మన బేబీ చితక్కొట్టేసి ఫైనల్గా తన పొట్ట మీద కూర్చొని గొంతు పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంది. అసలు జనాలు దగ్గరికి పోవడానికి కూడా ధైర్యం చేయట్లేదు. ఏదో 3D పిక్చర్ చాలా జూమ్లో చూసినంత ఆనందంగా దాన్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ హంసగారి బలుపు గురించి అందరికీ తెలుసు. అక్కడికి కేవలం డబ్బున్న పిల్లలు మాత్రమే వస్తారు. కానీ డబ్బుతో పాటు బలుపు ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఏదో ఒక టైంలో ఎవరో ఒకరి చేతుల్లో తన్నులు పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పని మన కన్నా బేబీ చేస్తుంది కదా, అందుకే అలాగే చూస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ మాత్రం 2 అడుగుల దూరంలో నిలబడి అమ్మ వదిలే ప్లీజ్ అంటూనే ఉన్నాడు. నువ్వు ఊకో పెద్దయ్యా, దీని సంగతి ఇలా కాదు. ఇది నా బిడ్డల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడడమే కాకుండా వాళ్ళని భయపెట్టింది. నా బిడ్డల మీద పెత్తనం చేయడానికి ఇది ఎవరు? అట్లాగే నా దొరని మా బాబాని కూడా అన్నది ఇది. దీన్ని మర్యాదగా విడిచిపెట్టనియ్యాలా అంటూ అప్పటికే చచ్చేలాగా ఉన్నా కూడా జాలి దయ అని ఏమాత్రం లేకుండా పిడిగుద్దులు గుద్దుతూ ఉంది ముఖం మీద. ముఖము మూతి ఏకమైపోయి రక్తం కూడా వస్తుంది ముక్కలో నుండి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వెళ్తాడు కన్నమ్మ అంటూ. కానీ మన పాప వెనక వినిపించుకుంటే కదా. వెంటనే తన చేయి పట్టుకోగానే ఎవరో అనుకొని కోపంగా పక్కకు తిరిగి చూడగానే అర్ణవ్ని చూసి చిన్నబాబా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు పక్కన వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి జరుగుతారు. మన పాప మాత్రం బాబా చూసినావా ఇది అనగానే తన వైపు చూస్తాడు. ఇంకేముంది, హంసపాప పరిస్థితి చావుకు దగ్గరగా ఉంది. ఒళ్ళంతా మట్టి కొట్టుకొని పోయి దానితో పాటు బురద కూడా యాడ్ అయిపోయింది. ఇక ముఖం అయితే గుర్తుపట్టలేకుండా ఉంది. తన గురించి అర్ణవ్ కూడా విన్నాడు. దారిలో తన వదినని ఎన్నిసార్లు అవమానించిందో కేవలం ఆడది అన్న ఒకే ఒక కారణంతో వదిలిపెట్టాడు. కానీ ఈ క్షణం అర్ణవ్కైతే చాలా సంతోషం కలిగింది. అంతకంటే ముందు బాధ కలిగింది. ఇది తన అన్నని వదినని అవమానిస్తుంది అనుకున్నాడు. కానీ ఇలా పిల్లల్ని కూడా బాధ పెడుతుంది అనుకోలేదు. తన చేయి మాత్రం వదలకుండా పక్కకి లాగుతూ నువ్వు రా నాన్న, వీళ్ళతో నీకెందుకు రామ్మా అంటాడు. నువ్వుండు బాబా, ఇయాల్టి సంధి ఇది నా చేతిలో సచ్చిందే, లేదంటే ఎన్ని కారు కూతలు కూసిందో నీకేటి తెలుసు. బిడ్డల్ని భయపెట్టింది అనగానే పిల్లల వైపు చూస్తాడు. ఇద్దరూ కూడా ఒకరినొకరు పట్టుకొని మోకాలు మోచేతులు దోక్కపోయి అలా చూడగానే అర్ణవ్ మనసు చెలించిపోయింది.
బాధగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ మళ్ళీ కన్నమ్మ వైపు చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. అలాగే దుర్మార్గులు, అడ్డదారులు ఎన్నైనా తొక్కుతారు. కానీ ఎటువంటివి రాకుండా తన దాకా చూసుకోగల సత్తా సింగానియా ఫ్యామిలీకి ఉంది. కానీ ఇది పద్ధతి కాదు, వెళ్ళే రూట్ సపరేట్గా ఉంది అనుకుంటూ వెంటనే తన చేయి పట్టుకొని, ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా కూడా నువ్వు ఆమెను వదిలిపెట్టు అనగానే ఫైనల్గా ఇంకొక చెంపదెబ్బ గట్టిగా ఇవ్వగానే దవడ పన్నుతో సహా మొత్తం కదులుతుంది. తన మీద నుండి లేచి నాలుక మడత పెట్టి వేలు పెట్టి బెదిరిస్తూ, ఇంకోసారి నా బిడ్డల జోలికి వచ్చావంటే గుండు గీసి సున్నం బొట్లు పెడతా, చవట సన్నాసి ముఖందాన. ఆ మాటకి తెలియకుండానే భయపడుతుంది. అసలు తనకి జరిగిందంతా చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. లేవడానికి కూడా ఓపిక లేకపోవడంతో తనకి హెల్ప్ చేయడానికి ఎవరూ రాలేదు, ఒక్క తన తొత్తులు తప్ప. వెంటనే వచ్చి తన్ని పక్కకు కూర్చోబెడతారు. ప్రిన్సిపల్ అటెండర్కి సైగ చేయగానే ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ తీసుకొని వస్తాడు. కన్నమ్మ మాత్రం కోపం కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. ఇక హంస పాప అంతటితో ఊరుకోకుండా వాటర్ ముఖం మీద కొట్టుకొని కోపంగా కన్నమ్మ వైపు చూస్తూ, ఈ అడవి మనిషి నన్ను ఈరోజు ఇంత అవమానం పాలు చేసింది. ఇంతకింత బదులు తీర్చుకోకపోతే నేను ఎంపీ కూతురునే కాదు. ఏటే ఆడెవడికో కూతురు కాకుంటే ఇంకెవడు కూతురువే నువ్వు అంటూ వెంటనే పంచ్ డైలాగ్ వేయగానే అంత సీరియస్ సిచ్యువేషన్ కూడా అందరికీ పిచ్చనవ్వు వచ్చేసింది. అర్ణవ్ మాత్రం బలవంతంగా నవ్వు ఆపుకొని కన్నమ్మ అని గట్టిగా సీరియస్గానే పిలిచాను అనుకున్నాడు. కానీ ఆ గొంతులో సీరియస్నెస్ ఎక్కడుంది? కన్నమ్మ, చిన్నబాబా, నువ్వేదైనా అనుకో, ఇవాళ ఎలుగుబంటి నా చేతిలో సచ్చింది. అది ఇంకో పాలి బుల్లెమ్మ బుల్లోడు జోలికి రావాలా, దానికి నేను పాడగట్టాలా అంటుంది. కోపంగా వేలు పెట్టి కన్నమ్మ వైపు బెదిరిస్తూ, నువ్వు నీ అడవి బుద్ధులు, ఒకసారి నువ్వు వేసుకున్న డ్రెస్సు అలాగే నీ భాష చూసుకున్నావా? నీలాంటిది కోడలుగా వస్తే ఎంత పరువు తక్కువైనా ఆ ఇంటి మనుషులకి పరువు ఉంటే కదా అని పూర్తి చేసేలోపు ఎగిరి మూతి మీద ఒక్క తన్ను తంతోంది కన్నమ్మ. అంతే, నోట్లో నుండి బొక్కెడు రక్తం కక్కగానే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు అలా తంతుందని. అర్ణవ్ అయితే ఆపాల్సింది పోయి నోటి మీద చేతులు అడ్డంగా పెట్టుకున్నాడు. ఏటే కూస్తా ఉండవు, ఇంకో పారి నా వాళ్ళ గురించి మాట్లాడావో నాలుగు తెక్కొస్తా, సప్పిడిగింది మొహందాన. నీ అవతారం చూసుకున్నావా? నువ్వేటి చేస్తావే బోడి, ఏదైనా చేయాలనుకుంటే దమ్ము ధైర్యం ఉండాలా, అది నాకు సానా ఉండాది. నువ్వు ఎవరి కోసమన్నా చూడాలి, నేను అనుకుంటే చాలు చంపి బొందల గడ్డలో పెట్టగలను. అసలు కన్నమ్మ తన్నిన తన్నుకి హంసపాపకి ముల్లోకాలు కనిపిస్తూ ఉంటే మైండ్ గిర్రను తిరిగిపోయి ఎదురుగా అంతా బ్లర్గా కనిపిస్తూ ఉంటే తల పట్టుకొని అలాగే ఉండిపోతుంది. ప్రిన్సిపల్ గారు మాత్రం చాలా షాక్లో ఉండిపోయారు. అసలు ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తల పట్టుకొని అలాగే ఉండిపోతుంది. ప్రిన్సిపల్ గారు మాత్రం చాలా షాక్లో ఉండిపోయారు. తర్వాత స్కూల్కి ఎన్ని గొడవలు వస్తాయోనని భయం మొదలైంది ఆయనకి. కానీ ఇటువంటి వాటికి భయపడరు. అవతల ఉన్నది రౌడీ కాబట్టి ఆయన కొంచెం స్కూల్ నేమ్ పరంగా భయపడుతున్నారు. ఇక అర్ణవ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పిల్లల్ని డ్రైవర్ వైపు చూస్తూ సైగ చేయగానే వాళ్ళని తీసుకెళ్ళి కారులో కూర్చోబెడతాడు. అక్కడికి స్కూల్ హెడ్ కూడా రావడంతో ఆయన దగ్గరికి వచ్చేసి, సార్, నేను తర్వాత మాట్లాడతాను మీతో, ముందు నేను మా అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళాలి అనగానే కన్నమ్మ ఆవేశం చూసిన ఆయన కూడా అది కూడా నిజమే అంటూ, ఓకే మిస్టర్, మీ గురించి మాకు తెలుసు, డోంట్ వరీ, ఏదైనా ఇష్యూ అయితే నేను చూసుకుంటాను, కాకపోతే మీరు కూడా పిలిచినప్పుడు రావాలి. అది ఎంత దూరం వెళ్తుందో అర్ణవ్ కూడా ఊహించి, ఓకే సార్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, మాట్లాడే టైం లేదు, సారీ ఫర్ ద ట్రబుల్ అనేసి కన్నమ్మ చేయి పట్టుకొని నువ్వు రామ్మా అంటూ గబగబా తీసుకొని వెళ్ళిపోతాడు. కన్నమ్మ మాత్రం, నువ్వు ఉండు బావా, ఎలుగుబంటి పని చెప్పాలా. నేను సీరియస్గా ఒక చూపు చూడగానే, సరేలే చూడమాకు, రావాలా అంతే కదా అంటూ వెనక్కి తిరిగి అక్కడ ఉన్న వాళ్ళ వైపు గమనిస్తుంది కన్నమ్మ. కన్నమ్మ వైపు నవ్వుతున్నట్టుగా చూడగానే తను చేసిన పనికి వాళ్ళ కోపం రాలేదని చూస్తూ మళ్ళీ హంస వైపు చూస్తూ, ఒసే గుంటనక్క, నువ్వు ఇయాల్టి సందే సావాల్సింది నా చేతిలో, బతికిపోనావు. తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేసి హంస అని పంపించి పనిలో పనిగా తన వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తారు. ఇక్కడ కన్నమ్మ మాత్రం పిల్లలిద్దరిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని వాళ్ళ దెబ్బల వైపు చూస్తూ కారెక్కిన దగ్గర నుండి ఇంటికి వచ్చే వరకు ఏడుస్తూనే ఉంది. కన్నమ్మ కళాఖండాల్ని అందరూ తొక్కేస్తున్నారు అధ్యక్ష. ఇలా అయితే ఏం కావాలి కన్నమ్మ టాలెంట్ అంతా, అసలు ఆడుకునే స్వాతంత్రం కూడా లేదా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.